నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 12వ అధ్యాయము భక్తి యోగమునందు 11వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్. తాత్పర్యం: నా గురించి స్మరణ, ధ్యానము, నిష్కామకర్మ ఇవన్నీ ఆచరించడానికి కూడా సాధ్యం కాకపోతే, శక్తి సమర్థత లేకపోతే, అప్పుడు కూడా నీవు నా యందు మనస్సు నిలిపి నీవు చేసే సమస్త కర్మల యొక్క ఫలములను నాకు అర్పిస్తే చాలు. పై శ్లోకంలో చెప్పిన విధంగా కూడా చేయడం నాకు చేత కాదు, నా వల్ల కాదు అని అనుకుంటే మరొక మార్గం కూడా చెప్తున్నాడు పరమాత్మ. కనీసం నా యందు నీ మనస్సు లగ్నం చేయి. నీవు ఏ పని చేసినా ఆ కర్మఫలమును నాకు అర్పించు, భగవదర్పణం చేయి. అంటే ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకోబోయే వరకు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఆ పనులు చేసేటప్పుడు నన్ను స్మరించుకో. ఈ పనులు నేను చేయడం లేదు, పరమాత్మ చేయిస్తున్నాడు. నేను నిమిత్త మాత్రుడను, అన్ని ఆ పరమాత్మకు అర్పిస్తున్నాను. నేను చేసే అన్ని కర్మలు, వాటి ఫలితములు నావి కావు, ఆ పరమాత్మకు చెందుతాయని అనుకోవాలి. కేవలం అనుకోవడమే. చేసిన పనికి ఫలితం మనకు ఎదురుగా కనిపిస్తూనే ఉంటుంది. కాకపోతే ఆ ఫలితాలను మనం పరమాత్మని ప్రసాదంగా స్వీకరిస్తాం. అప్పుడు మనలోని అహంకారం నశిస్తుంది. ఇదంతా పరమాత్మ అనుగ్రహం అనే భావన కలుగుతుంది. ఈశ్వరార్పణ బుద్ధి, ఈశ్వర ప్రసాద బుద్ధి కలుగుతుంది. మనకు ఏ లాభం కలిగినా, ఏ నష్టం కలిగినా ఇదంతా ఆ పరమాత్మ ప్రసాదమని స్వీకరిస్తే ఆ ఫలితం గురించిన ఆసక్తి, చింత ఉండవు. మనసు నిర్మలంగా, ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మనసులో చికాకుపరిచే ఆలోచనలు, భావనలు అన్నీ క్రమేణా అదృశ్యమవుతాయి. దైవీ సంబంధమైన ఆలోచనలే కలుగుతుంటాయి. ఇదే మోక్షానికి తొలిమెట్టు, అంటే ప్రాథమిక తరగతి. అందుకే పరమాత్మ మనల్ని ప్రాథమిక తరగతి నుండి ఆరంభించమంటున్నాడు. ఈ మెట్టు ఎక్కగలిగితే మిగిలిన మెట్లు ఎక్కడం కొంచెం సులభమవుతుంది. దీనినే సర్వకర్మ ఫలత్యాగం అని పేరు పెట్టాడు పరమాత్మ. ఇక్కడ కొంతమంది విపరీత అర్థాలు తీస్తారు. అసాంఘిక కార్యక్రమాలు, ప్రజలకు హాని కలిగించే కార్యక్రమాలు చేసి అన్నీ ఆ భగవంతుడే చేయిస్తున్నాడు, నేను నిమిత్త మాత్రుని అని అనుకుంటే అది పొరపాటే. పరమాత్మ చెప్పింది కేవలం ధర్మబద్ధంగా, న్యాయపరంగా ఉండే పనులు కానీ అసాంఘికమైన పనులు కావు. మనం చెడ్డ పదార్థాలు, తినకూడని పదార్థాలు దేవుడికి నివేదన పెట్టం కదా. అలాగే చేయకూడని పనులు చేసి ఆ కర్మల ఫలితాన్ని పరమాత్మకు అర్పించకూడదు. కేవలం న్యాయంగా, ధర్మంగా చేసిన పనుల యొక్క ఫలితాలను మాత్రమే పరమాత్మకు అర్పించాలి. కాబట్టి మనం ఏ పని చేసినా రామార్పణం, కృష్ణార్పణం, భగవదార్పణం అంటూ చేస్తే ఆయా కర్మల ఫలితములకు అంటుకో. ఆ అర్పణం ఎలా చేయాలంటే యతాత్మవాన్, అంటే నాయందు మనసు పెట్టి అర్పణ చేయంటున్నాడు. ఏదో మాట వరుసకు కృష్ణార్పణం అంటే సరిపోదు. మనస, వాచ, కర్మణ నీ కర్మ ఫలములను నాకు సమర్పించు. నాకు సమర్పించిన వాటికి తిరిగి నా ప్రసాదంగా స్వీకరించు. అప్పుడే నీ మనసు కూడా నిర్మలంగా ఉంటుంది అని అంటున్నాడు పరమాత్మ. ఎవరెవరు వారి వారి మనస్తత్వాలకు తగ్గట్టు వారు పనులు చేసుకుంటున్నా ఆయా పనులు భగవదర్పితం చేస్తే చాలు. దీనిని సర్వకర్మ ఫలత్యాగం అంటున్నాడు. ఆయా కర్మల వల్ల కలిగే ఫలితాలను ఇవి నావి కావు, భగవంతునివి అని వాటి మీద ఆసక్తి చూపించకూడదు. కానీ ఇదంతా నేనే చేస్తున్నాను, ఈ ఫలితములను నేనే అనుభవించాలనే భావన కలిగిన వారు తాము చేసిన కర్మ ఫలాలను ఓ పట్టాన వదిలిపెట్టరు. దానికి నిరంతర సాధన కావాలి, ఓర్పు కావాలి. అందుకే యథాత్మవాన్ అంటే మనస్ఫూర్తిగా ప్రయత్నించాలి. అలా చేస్తే సాధించలేని కార్యం ఏదీ లేదు. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.